అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. అగ్రెసివ్ పోర్ట్ఫోలియోలోనే మనకి నేమ్లోనే ఉంది, ఇట్స్ అనే హై రిస్క్ హై రిటర్న్ పోర్ట్ఫోలియో. ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రిస్క్ ఎంతైనా పర్లేదు, ఐ ఫోకస్ ఆన్ హై రిటర్న్. సో దీన్ని నేమ్ చేయడం జరిగింది, ఇట్స్ అనే అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. సో దీంట్లో ఈక్విటీ అలొకేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఎక్కువ అలొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు నెక్స్ట్ పోర్ట్ఫోలియో, దిస్ ఈజ్ నోన్ యాజ్ డిఫెన్సివ్ పోర్ట్ఫోలియో. డిఫెన్సివ్ పోర్ట్ఫోలియోలో వచ్చేసి మార్కెట్ కండిషన్స్ ప్రకారము ఇఫ్ సడన్గా మార్కెట్ డ్రాస్టికల్గా ఫాలో అయినా సరే ఈ పోర్ట్ఫోలియో అనేది అంత డ్రాస్టికల్గా ఫాలో అవ్వకుండా మార్కెట్ని డిఫెన్స్ చేసుకుంటూ ఈ పోర్ట్ఫోలియో అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. దీంట్లో లైక్ ఎఫ్ఎంసీజీ కానీ, కెమికల్ కానీ అండ్ ఏవైతే క్యాష్ రిచ్ కంపెనీస్ ఉంటాయో అలాంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఈ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు థర్డ్ పోర్ట్ఫోలియో, దిస్ ఈజ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియో. ఇన్కమ్ పోర్ట్ఫోలియో అంటే క్లయింట్ ఇన్వెస్టర్ ఫోకస్ వచ్చేసి దీంట్లో ఈ ఫోకస్ ఆన్ క్వార్టర్లీ డివిడెంట్ ఈల్డ్ ఎర్నింగ్స్, ఈల్డ్ మీద ఫోకస్ చేస్తారు, డివిడెంట్ ఈల్డ్ మీద. సో క్లయింట్ వచ్చేసి దీంట్లో ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ద డివిడెంట్ కంపెనీస్. ఎవరైతే ఎక్కువ డివిడెంట్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయో అలాంటి డివిడెంట్ కంపెనీస్ మీద ఫోకస్ చేసుకొని దే ఫోకస్ ఆన్ ద ఇన్కమ్ జనరేటింగ్ ఇన్ ద క్వార్టర్లీ బేసిస్ ఆర్ ఆఫర్లీ basis. And coming to fourth portfolio, this is known as speculative portfolio. Speculative portfolio వచ్చేసి మనకి నేమ్లోనే ఉంది స్పెక్యులేషన్ అని. సో ఇది మార్కెట్ కండిషన్స్ ప్రకారము ఇఫ్ మార్కెట్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ దే బీ ఆన్ ద బుల్లిష్ సైడ్, ఇఫ్ మార్కెట్ ఈజ్ ఆన్ ద బేరిష్ సైడ్ దే బీ ఆన్ ద డౌన్ షార్ట్ సైడ్. సో ఇలా వాళ్ళు మార్కెట్ని కండిషన్స్ మీద బేస్ చేసుకొని ఎదర్ ఇట్ మే బీ అప్ ఆర్ డౌన్, ఆ బేసిస్ మీద బేస్ చేసుకొని బయింగ్ అండ్ షార్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి దే డోంట్ ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ కానీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆన్ రీసెర్చ్ అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఆఫ్ ది మార్కెట్. సో దిస్ ఈస్ నేమ్డ్ యాజ్ స్పెక్యులేటివ్ పోర్ట్ఫోలియో. కమింగ్ టు ది లాస్ట్ పోర్ట్ఫోలియో, దిస్ ఈస్ నేమ్డ్ యాజ్ హైబ్రిడ్ పోర్ట్ఫోలియో. హైబ్రిడ్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి దీనిలో బ్యాలెన్స్డ్ అండ్ ఈక్వివాలెంట్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. లైక్ ఈక్విటీలో ఒక 60% అండ్ గోల్డ్స్ అండ్ ఈటీఎఫ్స్ అండ్ బాండ్స్లో వచ్చేసి ఒక 40%. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టర్ రిస్కోమీటర్, అంటే ఇన్వెస్టర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ మీద బేస్ చేసుకొని ఈ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ హైబ్రిడ్ పోర్ట్ఫోలియో. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ అబౌట్ ది పోర్ట్ఫోలియోస్ డిఫరెన్సియేషన్. అండ్ థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.